Hello guys, welcome back to my channel and very good morning from Pondicherry. సో ఇక్కడికి నేను ఫ్యామిలీ తోటి వచ్చాను. దిస్ ఇస్ మై సెకండ్ హోమ్. మై వైఫ్ ఇస్ ఫ్రమ్ పాండిచ్చేరి. సో హైదరాబాద్ నా ఫస్ట్ హోమ్ అండ్ పాండిచ్చేరి ఇస్ మై సెకండ్ హోమ్. ఇక్కడికి ఫ్యామిలీ తోటి వచ్చాను కాబట్టి నేను నా బైక్ అయితే తీసుకురాలేదు. బట్ ఐ హ్యావ్ టూ పవర్ మెషిన్స్ హియర్. వన్ ఇస్ Royal Enfield 100 350 and the other one is MT15. So I'll be riding this. So this will be a 4-day trip. First అయితే నేను ఇక్కడ నుంచి పాండిచ్చేరి నుంచి కొల్లి హిల్స్ కి వెళ్తున్నా, which is a beautiful place with almost like 70 hairpin bends. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అయితే ఇప్పుడైతే చెప్పను. సో నెక్స్ట్ వీడియోలోనే అది మీరు చూడాలి. యాక్చువల్లీ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నా, బట్ ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. మార్నింగ్ 6:30 అయింది అండ్ లైట్ గా డ్రిజిల్ అవుతుంది. ఇక్కడ వెదర్ అయితే ఆసమ్ ఉంది. సో రైడ్ అయితే క్రేజీ ఉండబోతుంది. అలా ఇక్కడ నా కజిన్ తోటి డ్రైవ్ చేస్తున్నా. ఈజ్ ప్రభురామ్. హలో చెప్పురా. హలో. తెలుగు రాదు అతనికి, బట్ ఈ ట్రిప్ అయ్యే లోపల అడిగి తెలుగు నేర్పిస్తా. అండ్ also this trip is going to be very crazy, so stay tuned. సో ఇంకొక 10-15 minutes వెయిట్ చేశాను సన్ రైజ్ అవుతుందేమో అని, బట్ ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రమ్ పాండిచ్చేరి. సో లెట్స్ రైడ్. దిస్ ఇస్ గోయింగ్ టు బి an exciting journey. మల్టిపుల్ డెస్టినేషన్స్ ఒక రైడ్లో. ఇందాక మనము రైడ్ వేసినప్పుడు ఒకటే డెస్టినేషన్కి వెళ్ళేవాడిని, బట్ దిస్ టైం మల్టిపుల్. అది 2 3 అన్నది నేను చెప్పను, మీరే చూడండి. సో దిస్ ఇస్ ద లైట్ హౌస్ ఆఫ్ పాండిచ్చేరి. ఇది పాండి మెరీనా బీచ్ అంటారు. ఇది ఇంత మార్నింగ్ కూడా పీపుల్ కేమ్ ఫర్ సన్ రైజ్, బట్ సన్ రైజ్ అవుతూనే లేదు. సో ఇక్కడ నుంచి నేను కొల్లి హిల్స్ పైన ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది, వేర్ వీ క్యాన్ సీ దట్ ఆల్ హెయిర్పిన్ బెండ్స్. సో అక్కడికి ఇక్కడ నుంచి 238 కిలోమీటర్స్ ఉంది, 4 hours 36 minutes జర్నీ. సో ఇది ఒక చర్చ్. పాండిచ్చేరి ఈజ్ ఫుల్ ఆఫ్ చర్చెస్, బాగుంటాయి. పాండిచ్చేరి ఈజ్ వెరీ స్మాల్ అనమాట. ఏ డైరెక్షన్లో పోయినా 15 minutesలో పాండిచ్చేరి ఎండ్ వచ్చేస్తుంది. సీ ది వెదర్ టుడే, ఇట్స్ రైనింగ్. నిన్న మొన్న అంతా ఎండ ఉండే, కొంచెం ఎండ తక్కువ ఉంటే బాగుంటుంది, కొంచెం క్లౌడీ ఉంటే బాగుంటుంది అనుకున్నా, కానీ రెయిన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇవాళ మార్నింగ్ రెయిన్ వచ్చేసింది. కూర్చొని గోప్రో ర్యాప్ చేసుకున్నా నేను, అది సో దట్ వర్షంలో కూడా వ్లాగ్ చేసేటట్టు. సో ఇదంతా పాండిచ్చేరి. సో పాండిచ్చేరి కూడా నేను కొంచెం వ్లాగ్ చేస్తాను. ఐ విల్ షో యూ హౌ ది పాండిచ్చేరి ఇస్. అండ్ కొంచెం బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఉంటాయి చాలామందికి తెలియనివి, అవి కూడా నేను కవర్ చేస్తాను నా వ్లాగ్స్లో ఆఫ్టర్ ది ట్రిప్, ఇప్పుడైతే కాదు. సో ఇక్కడతోటి పాండిచ్చేరి అయిపోయినట్టే. ఇంకెక్కడ నుంచి మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోయినాం. చెప్పాను కదా 15 minutes ఏ డైరెక్షన్లో పోయినా. అండ్ ఇది మార్నింగ్ కాబట్టి మనకు 10 minutesలోనే బయటకు వచ్చేసాం, ట్రాఫిక్ లేదు. అండ్ వీఆర్ ఆన్ ది విలుపురం హైవే. ఇక్కడ నుంచి 227 kilometers ఉంది మన వ్యూ పాయింట్కి. స్టేకి పెట్టలేదు, వ్యూ పాయింట్ వెళ్ళిన తర్వాత స్టే పెడతాను. సో ఇక్కడికి నుంచి 4 hours 18 minutes చూపిస్తుంది. వెదర్ అయితే ఆసమ్ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెదర్ ఇస్ ఆసమ్, ఆసమస్య ఆసభ్య. సో ఇక్కడ నుంచి హైవే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళేది నెక్స్ట్ విలుపురం, నెక్స్ట్ టౌన్. సో అక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా సో ఇదే రోడ్డు మనకు కన్యాకుమారి వరకు వెళ్తుంది. ఒకసారి చేయాలబ్బా కన్యాకుమారి ట్రిప్, చేస్తా, అది కూడా చేస్తా మళ్ళీ ఇలాగ ఎప్పుడైనా పాండిచ్చేరికి వచ్చినప్పుడు. కానీ అది మాత్రం నా బైక్లో చేయాలన్నది, నా బైక్లో చేస్తాను. ఒకసారి హైదరాబాద్ టు పాండిచ్చేరి వచ్చి బైక్లో, అండ్ అక్కడి నుంచి కన్యాకుమారికి వెళ్తాం.
వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. డ్రిజిల్ కొంచెం ఫాస్ట్ డ్రిజిల్ అవుతుంది. ఇక మనకు లోపల పవర్ బ్యాంక్ అవన్నీ ఉన్నాయి. సో తడిచిపోతుంది అని చెప్పి ఇప్పుడే రెయిన్ గేర్ వేసేసుకున్నా. నా వీఆర్ ఫ్రీ టు రైడ్. చలో లెట్స్ గో. మన రూట్లో ఫస్ట్ టోల్ ప్లాజా నెంబర్ 1 వెలుపురం టోల్ ప్లాజా. సో ఇది స్ట్రైట్ ఇంకా విలుపురం బైపాస్ రోడ్ అనమాట. డైరెక్ట్ విలుపురంకి వెళ్ళిపోతుంది. ఆ షూలకు మొత్తం వాటర్ వెళ్ళిపోయింది. నేను అసలు ప్రాపర్గా మొత్తం కిందది రైడింగ్ ప్యాంటు రైడింగ్ బూట్ తెచ్చుకోలేదు. ఇక్కడ వెదర్ కొంచెం హాట్గా ఉంటుంది కదా, సో మొత్తం గ్రిల్ చికెన్ అయిపోతా అని చెప్పి నేను తెచ్చుకోలే. కానీ ఇప్పుడేమో వర్షం, అట్లనే ఉంటుంది. ఇంకా ఒక్క మంచి పని ఏం చేసిన అంటే రెయిన్ గేర్ తెచ్చుకున్నా. నేను జాకెట్ తెచ్చుకున్నా, రెయిన్ గేర్ తెచ్చుకున్నా, కానీ రైడింగ్ ప్యాడ్స్ రైడింగ్ బూట్స్ తెచ్చుకోలేదు. ఇప్పుడేమో షూస్లోకి మొత్తం వాటర్ వెళ్ళిపోయింది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయండి. సీరియస్ వ్యూ హియర్. మంచి తుంపర వాన, గ్రీనరీ, హైవే. వావ్. వెలుపురం 10 కిలోమీటర్స్. వెలుపురం క్రాస్ అయిపోయినాం అండ్ హైవే ఎక్కేసాం. ఇది స్ట్రైట్ తిరుచి, మధురై, కన్యాకుమారికి ఇదే రూట్ అసలు. ఇక మొత్తం హైవే ఇది. ఇక్కడ కొంచెం హై స్పీడింగ్ చేయొచ్చు, కానీ మనకు రోడ్ కొంచెం బాగా స్లిప్పరీ ఉంది కదా. అండ్ మోర్ ఓవర్ రైడింగ్ ప్యాంట్స్ కూడా లేవు నా దగ్గర. పడ్డా అంటే నా మోకాలు చెప్పులు కొబ్బరి చెప్పులు వెళ్ళినట్టు వదులుతాయి. సో 100 బిలో 100 మెయింటైన్ చేస్తున్నా. ఇట్స్ నైస్ యాక్చువల్లీ క్రూజింగ్ ఇన్ దిస్ స్పీడ్. ఆహా, ఇక్కడికి వచ్చేసరికి వర్షం ఫుల్ అయిపోయింది. గట్టిగా పడుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఒక డైవర్షన్ కూడా తీసుకోవాలి. సో 26 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఇది లూజ్ అయిపోయింది, ఇది కదులుతుంది. రైట్, ఎక్కడ నాగి దీన్ని టైట్ చేయాలి. రాయల్ ఎన్ఫీల్డ్ మేడ్ లైక్ ఏ గన్. ఎంత గన్ అంటే మిషన్ గన్ లాగా, వైబ్రేషన్స్కి అన్నీ ఊడిపోతాయి. అండ్ హియర్ ఈస్ అనదర్ రైడర్. రైడ్ మాత్రం క్రేజీగా ఉంది. వావ్. టోల్ ప్లాజా నెంబర్ 2. దిస్ ఇస్ ఏమూరు ఇది? ఉలందూర్పేట్ టోల్ ప్లాజా ఇది. అబ్బా ఏం నీళ్ళు రా నైనా, షూలోకి మళ్ళా నీళ్ళు పోయినాయి. ఇక్కడ మంచిగా అన్ని హోటల్స్ అన్నీ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసుకుందామా, కొంచెం తర్వాత చేసుకున్నాం. 8 అయింది, 9 o'clock అలా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. శ్రీధర్స్ హైవే మస్తు ఇది, కానీ ఈ హైవే ఇప్పుడు ఎండ్ అయిపోతుంది. 2.3 కిలోమీటర్స్లో మనం డైవర్షన్ తీసుకోవాలి. అది సేలం వైపు వెళ్తుంది అనమాట. బట్ ఐల్ మిస్ దిస్ రోడ్. మస్తు ఉంది రోడ్ అయితే. ఇది ఒకటి ఎవ్రీ 2 కిలోమీటర్స్కి దీన్ని సెట్ చేసుకోవడమే పని అయిపోయింది నాకు. ఇదే ఆ డైవర్షన్. స్ట్రైట్ పోతే తిరుచి, మధురై వెళ్ళిపోతాం. దిస్ ఇస్ సేలం హైవే. ఇది కూడా 4 lane హైవేనే. కొంచెం ముందుకెళ్ళి ఎక్కడన్నా టీ కోసం ఆగుతాము. అండ్ ఇది టైట్ చేస్తాను నేను. ఏం వర్షంలో అయినా ఏదో కాస్త హిల్ స్టేషన్ ఎంజాయ్ చేద్దామని పోతుంటే దంచి కొడుతుంది ఈ వర్షం. ఇక్కడ కొంచెం ఆగినాము, టీ స్టాప్. మనోడైతే మొత్తం తడిచిపోయింది. అండ్ స్పీస్ అప్పుడే చెప్పిన వాడికి రెయిన్ గేర్ వేసుకోమని. ఐ టోల్డ్ యూ రైట్ టు వేర్ రెయిన్ గేర్. మనమైతే సేఫ్. మొత్తం రైడింగ్ గేర్ ఉంది, రెయిన్ గేర్ ఉంది. లోపల మొత్తం అట్లనే ఉంది, పచ్చిగా అయితే కాలేదు. కానీ షూ అయితే బాగా తడిచిపోయింది. లోపల వాటర్ పోయింది. కొండపైకి ఎక్కి పిండుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. చిన్న టీ బ్రేక్ కోసం ఆగినాం. అండ్ ఇది కూడా మంచిగా టైట్ చేసేసిన చూడాలా. మనోడు కూడా ఫుల్ రైన్ గేర్లోకి వచ్చేసిండు. ఇప్పుడు వర్షం కూడా తగ్గింది. ఇప్పుడు మొత్తం కాస్త లైట్గా తుంపర పడుతుంది. బట్ ఇట్స్ గుడ్. కొల్లి హిల్స్ దగ్గర వర్షం పడకపోతే చాలు. ఇది సేలం రోడ్డు. మనం సేలం వరకు వెళ్ళాము.
కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్థూర్ అని వస్తుంది. ఆర్థూర్ తర్వాత మనం డైవర్షన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం వెళ్ళేది కాళ్ళకురిచి ఆర్థూర్కి వస్తుంది. ఆర్థూర్ నుంచి ఇట్లా డైవర్షన్ తీసుకోవాలి మనం. సో సేలం వరకు అయితే వెళ్ళాం. సో ఇక్కడ నుంచి చూసుకుంటే 137 కిలోమీటర్స్ ఉంది. 2 hours 43 minutes మన వ్యూ పాయింట్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్కి పెడతాను. యాక్చువల్గా డైరెక్ట్ హోటల్కి పెడితే ఏమవుతుందంటే వేరే రూట్ చూపిస్తుంది. బట్ మనం వెళ్ళాల్సింది ఆ 70 హెయిర్ పిన్ బెండ్స్. ఆ రోడ్ ఎంజాయ్ చేయాలి. సో నేను ఆ వ్యూ పాయింట్కి పెట్టాను ఫస్ట్. టోల్ ప్లాజా నెంబర్ 3 వీరచోళాపురం టోల్ ప్లాజా. యాక్చువల్లీ మనం ఆల్మోస్ట్ వాళ్ళు కళ్ళకురిచే దగ్గరకు వచ్చేసినాం. ఆగన్నా నింపుతారే, ఆగరా రే. మంచిగా టోల్ రోడ్ వచ్చింది. లెట్స్ క్రూస్. కొల్లి హిల్స్ వెళ్ళిన తర్వాత ఈ ఫోన్కి మంచిగా ర్యాప్ చేసేస్తా. ఇట్లనే వర్షాలు పడ్డాయంటే ఈ ఫోన్ పీక్తుంది. ఆండ్రాయిడ్ ఇది, అందుకని మంచిగా గోప్రో ర్యాప్ చేసినట్టు ఇది కూడా ర్యాప్ చేసేస్తా. మంచిగా రైనాక్స్ రైడింగ్ గేర్ వేసుకున్నా కదా, వర్త్ అసలు 1500 పెట్టినా దీనికి ఒక్క చుక్క కూడా లోపల పోతలేదు. మంచిగా లోపల అట్లనే డ్రై ఉంది. రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా వర్షంలో తడుచుకుంటూనే వస్తున్నా. డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది, కానీ నాకు ఆ కొల్లి హిల్స్ పైన ఎంజాయ్ చేయాలని ఉంది. టోల్ ప్లాజా నెంబర్ 4 నత్తకారై టోల్ ప్లాజా అంట. అమ్మా ఇంకా మనకి ఇక్కడ నుంచి ఇంకొక 17 కిలోమీటర్స్లో డైవర్షన్ చూపిస్తుంది. మరి అది చూడాలి. 2 hours 3 minutes. ఇక్కడ నుంచి 94 కిలోమీటర్స్ ఉంది మన వ్యూ పాయింట్కి. వర్షం అయ్యా, వర్షం ఆగదయ్యా, ఇంకా చాలు, రేపు రా, ఇంకా ఎంజాయ్ చేద్దాం. మేము ఇప్పుడే ఒక చిన్న డైవర్షన్ తీసుకున్నాము. ఇక్కడ ఊరు వచ్చింది. ఇంకా దీని తర్వాత అంతా 2 lane హైవేనే ఉంటుంది. ఇంకా కొల్లి హిల్స్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా 1 of 70 ఫస్ట్ హెయిర్ పిన్ బెండ్ దగ్గర ఉన్నాం. యాక్చువల్గా నాతోటి ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది గోప్రో తోటి. ఈ గోప్రో అడాప్టర్ మైక్ పోర్ట్లోకి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ పోయింది. అండ్ అప్పటి నుంచి నాకు మైక్ పనిచేస్తలేదు. సో ఈ మైకే పాడైపోయిందా లేకపోతే ఈ అడాప్టర్లో ఉన్న పోర్ట్ పాడైపోయిందా అర్థమవుతలేదు. సో అప్పటి నుంచి నాది వాయిస్ అసలు రికార్డ్ అవుతలేదు. సో ఏం చేయాలో అర్థమవుతలేదు. సో నేను పైకి వెళ్ళి దాన్ని ఫిగర్ అవుట్ చేస్తా ఏం చేయాలన్నది. ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ రికార్డింగ్ అయితే చేయలేను. బట్ ఇన్ గోప్రో కొంచెం సినిమాటిక్ షార్ట్స్ క్యాప్చర్ చేసి కీప్ ఇన్ దిస్ వీడియో. గైస్ మొత్తానికి అయితే రిసార్ట్కి అయితే వచ్చేసాను. బ్లాక్ అండ్ పెప్పర్ రిసార్ట్స్ అండ్ కాటేజెస్. సో ఇందులో మేము బుక్ చేసుకున్నాం కాటేజ్. ఈ రిసార్ట్ మొత్తం కొండల మధ్యలో ఉంది. మొత్తం చుట్టూ చూసుకుంటే కొండలే ఉన్నాయి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా మొత్తం కొండలే. ప్రాపర్టీ చూసుకుంటే మొత్తం ఇలా ఉంది. కొంచెం బాగుంది అంబియన్స్. వీళ్ళ దగ్గర రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ రిసార్ట్కి ఆనుకొని ఒక చిన్న సైజ్ అడవి లాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది. సో వీఆర్ స్టేయింగ్ ఇన్ బిట్వీన్ మౌంటైన్స్.
ఇంది అడవి. రాత్రికి ఇంకా చాలా బాగుంటుంది వెదర్. ఓకే గైస్, ఈ వ్లాగ్ నేను ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. వెల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాహుల్ తేజో సైనింగ్ ఆఫ్.